ఆకాశ రహస్యం. నక్షత్రాల్లో దాగిన పురాణ కథలు. ఆకాశంలో కనిపించే నక్షత్రాలు కేవలం ప్రకాశించే రాళ్ళు కాదని, వాటి వెనక అపారమైన కథలు, పురాణాలు దాగి ఉన్నాయని వేదాలు చెప్తున్నాయి. శాస్త్రం చెప్పేది వేరేలా ఉంది, కానీ పురాణాలు వాటిని దేవతలు, రాక్షసులు, మానవుల గాథలతో కలిపాయి. మరి ఆ నక్షత్రాల్లో నిజంగా ఏమి దాగి ఉంది? సప్తఋషులు. సప్తఋషులు బ్రహ్మ మానసపుత్రులు. వీరి తేజస్సు ఆకాశంలో వెలుగుతో నిలిచింది. అభిజిత్ నక్షత్రం బేగా అంటారు. ఒకప్పుడు నక్షత్రాల్లో శ్రేష్టమైంది, కానీ శాపం వల్ల స్థానం కోల్పోయింది. అరుంధతి నక్షత్రం వశిష్ఠ మహర్షి భార్య, పెళ్లి కూతురికి చూపించే పవిత్ర జంట. మృగశిర శివుడి వేటలో హిరణ్యకశిపుడి జాడ. రోహిణి నక్షత్రం చంద్రుడు అత్యంత ప్రేమించే నక్షత్రం, అందుకే చంద్రుని కళలు దాని చుట్టూ కేంద్రీకృతం అయి ఉంటాయి. ప్రతి నక్షత్రం ఒక శక్తి కేంద్రం, మానవుల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తుంది. జ్యోతిష్యం అండ్ నక్షత్రాలు. జన్మ నక్షత్రం ఆధారంగా మన వ్యక్తిత్వం, గుణాలు, జీవన ప్రయాణం. ఆకాశమే వేదం, నక్షత్రాల శ్లోకాలు అని వేదాలు చెప్పిన భావం. నక్షత్రాలు భారీగా దాహనమవుతున్న గ్యాస్ బంతులని మనకి శాస్త్రీయం చెప్తుంది. అంటే హైడ్రోజన్ ప్లస్ హీలియం ఫ్యూజన్. కాన్స్టలేషన్స్ ఎలా ఏర్పడతాయంటే మనిషి ఊహాశక్తి వల్ల ఏర్పడిన ఆకృతులు, కానీ వాటిని ఆధారంగా కాలగణన, వ్యవసాయం, సముద్రయానం జరిగేవి. సైరిస్ స్టార్ ఆర్ద్ర నక్షత్రం భూమికి అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం. పురాణాల్లో ఇది కాలభైరవ దృష్టి అని అంటారు. నాసా చెప్పే ప్యారలల్ యూనివర్స్ సిద్ధాంతం వర్సెస్ పురాణాలు చెప్పిన అనేక లోకాలు. మనం చూస్తున్న నక్షత్రాలు చాలా వరకు లక్షల ఏళ్ల క్రితం వెలిగిన కాంతి, అంటే అవి ఇప్పటికీ ఉన్నాయా లేదా అనేది మనకు తెలియదు. కానీ వేదాలు చెప్పిన నక్షత్రాలు దివ్యలోకాలు, ద్వారాలు అనే భావం. మోడర్న్ సైన్స్ చెప్తున్న వార్మ్ హోల్స్, బ్లాక్ హోల్స్ సిద్ధాంతాలకు దగ్గరగా ఉంటుంది. అంటే ఆకాశం కేవలం ఖాళీ కాదు, అది మన గతం, వర్తమానం, భవిష్యత్తు రహస్యాలు దాచుకున్న ఒక జీవన గ్రంథం. ప్రతి రాత్రి ఆకాశాన్ని చూసే మన కళ్ళు నక్షత్రాలు వెలిగే మాత్రమే కాదు, మన పూర్వీకుల గాథను కూడా గుర్తు చేస్తూ ఉంటాయి. మీరు ఆకాశం వైపు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? అది కేవలం ప్రకృతి సౌందర్యమా, లేక ఒక రహస్య భాష? ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ టాక్స్ ఆఫ్ తన్వి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్, లైక్ అండ్ షేర్.